ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా అయితే యాజ్ లైక్ కజిన్స్ లానే ఇంక అందరం అనమాట. చాలా ఎంజాయ్ చేసాం. సో ఇంకా కేక్ కటింగ్ ఈవెంట్ ఇంకా చాలా ఉంది ఫంక్షన్ అయితే. బట్ ఏంటంటే అందరు అలసిపోయాం కాబట్టి కొంచెం లంచ్ చేసేసి తర్వాత అన్నీ స్టార్ట్ చేద్దాము అనేసి. సో ఇదిగోండి లంచ్ అయితే బయట తెప్పించామన్నమాట. మిస్ అవుతాం బట్ ఫ్రెండ్సే అన్నీ మనకి చిన్న చిన్న ఇలా ఎంజాయ్మెంట్స్ మెమరబుల్ డేస్ మేమే క్రియేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పటి నుంచి ఇంకా మళ్ళీ చెప్పాలంటే మా మావయ్య గారు అత్తయ్య గారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకోవచ్చు. మా అర్హ అయితే అందులో కొన్ని పెటల్స్ వేసి కలుపుతూ ఉంది. ఈసారి ఎవరు తీస్తారో చూద్దాం కదా. ఇంకైతే అందరికీ సర్వ్ చేసి ఇచ్చేసాము కొంచెం ఎనర్జీ కోసం. ఇంకా అందరు రిలాక్స్ అయిపోయారు. కూర్చుని కొంతసేపు కబుర్లు చెప్పుకోవడం. పిల్లలు అయితే అలసిపోయి పడుకున్నారు కొంతమంది. ఇంకా అందరు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అన్నమాట. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మేము మా పేరెంట్స్కి షష్ఠి పూర్తి చేయబోతున్నాము. సో దాని సందర్భంగా ఇక్కడ మేము కొన్ని డెకరేషన్స్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మేము రకరకాల స్టాండ్స్లా పెట్టి మొత్తం గార్డెన్ అంతా దానికి డ్రీప్ క్లాత్తో డెకరేషన్స్ చేస్తాం అన్నమాట. అక్కడక్కడ బెలూన్స్ అవి పెట్టాము. ఇదిగోండి మీరు చూసుకోవచ్చు. ఎందుకండి మేము మంచి ఒక ప్యాటర్న్ ఏదన్నా వస్తుందని మేము డ్రీప్ క్లాతింగ్ అన్నీ ఒకటే కలర్ పెట్టామన్నమాట, వైట్ కలర్. అవి మేము స్టాండ్కి చుట్టామన్నమాట. మీరు చూసుకోవచ్చు. మాకు చాలా టైం పట్టింది ఇవన్నీ సెట్ చేయడానికి. బట్ ఫైనల్గా మంచి లుక్ వచ్చింది అనుకుంటున్నాము. ఇదిగోండి, దీంతోపాటు ఇక్కడ ఒక సర్క్యులర్ స్టాండ్ ఒకటి పెట్టాము స్టేజ్ లాగా. ఇదిగోండి ఫైనల్ లుక్ ఇలా వచ్చిందనమాట. డ్రేప్ క్లాత్ తోటి, వైట్ కలర్ డ్రేప్ క్లాత్. ఇదిగోండి ఇప్పుడు మా పేరెంట్స్కి చేయబోతున్నాం కదా షష్ఠి పూర్తి. దానికి పూజాపరంగా అయితే 2 పూజలు చేయాలని చెప్పారన్నమాట పూజారి గారు. ఒకటేమో మృత్యుంజయ హోమం, ఇంకోటేమో సత్యనారాయణ వ్రతం. ఈ 2 చేసుకుంటే ఆ పద్ధతి ప్రకారం షష్ఠి పూర్తి అయినట్టు అనమాట. సో మిగతా యాక్టివిటీస్ అన్నీ ఇంకా మనం ఇష్టం అనమాట. సో బేసిక్ అయితే పూజా విధానం చేసిన తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ పెళ్ళి చేయడం అలాంటి యాక్టివిటీస్ అన్ని పెట్టుకోవచ్చు అనమాట మనం. అది మన ఇష్టం. సో బేసిక్ అయితే పూజ అనమాట. ఇంకా మిగతాదంతా మీ కెపాసిటీ బట్టి చేసుకోవచ్చు. సో మేము జస్ట్ ఆల్మోస్ట్ అలాగా పెళ్ళిలా చేసేటట్టు కొన్ని యాక్టివిటీస్ అవి పెట్టుకున్నాం అనమాట. దండలు మార్చుకోవడం, కేక్ కటింగ్ అలాంటివి చేసామన్నమాట. ఇదిగోండి మా పేరెంట్స్ని డెకరేట్ చేసిన తర్వాత తీసుకొస్తున్నాం అనమాట. జస్ట్ ఒక ఫోటో సెషన్ లాగా చేసామన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచోండి. మా మమ్మీ డాడీ బాగానే ఓపిక్గానే ఇవన్నీ తీయించుకున్నారు, వీడియోస్, ఫొటోస్. మా డాడీ వచ్చేసి ఏజ్ వచ్చేసి 71, మా మమ్మీ ఏజ్ వచ్చేసి 63 అన్నమాట. ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా వచ్చారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా వచ్చి బాగా కాంట్రిబ్యూట్ చేశారనమాట ఈ షష్ఠి పూర్తి సెలబ్రేషన్స్కి. ఇదిగోండి పిల్లలు కూడా కాంట్రిబ్యూట్ చేశారు. అలా డ్యాన్సులు అలాంటివన్నీ పెట్టుకున్నాం అనమాట.
మేము దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేసాము. ఒక రోజేమో సంగీత్ ఫంక్షన్లో పెట్టుకున్నాం అనమాట. ఇదిగోండి నేను మా భార్య డ్యాన్స్ చేస్తున్నాము ఇక్కడ. ఫస్ట్ రోజేమో సంగీత్ అలా పెట్టుకొని సింపుల్ సెలబ్రేషన్స్లో పెట్టుకొని, నెక్స్ట్ రోజు పూజ, కేక్ కటింగ్, తర్వాత చెప్పాను కదా మళ్ళీ పెళ్ళి చేశాక కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా, లైక్ ఉంగరాలు పిక్ చేయడము, వైఫ్ అండ్ హస్బెండ్, అలాంటి గేమ్స్ అన్నీ పెట్టుకున్నాం అనమాట. ఇంకోటి నాకు ప్రాక్టీస్ చేయడానికి టైం లేక టీవీలో డ్యాన్స్ పెట్టేసి సేమ్ అదే కాపీ కొట్టేస్తాం అనమాట మేము. సో అది కాపీ కొట్టి చేసేసాము. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక గ్రూప్ సాంగ్ ప్లాన్ చేసాం అనమాట. సో ఆ గ్రూప్ సాంగ్ కూడా కొంచెం ప్రిపరేషన్ తగ్గింది. సో అది కూడా టీవీ ఎదురుగుండా పెట్టుకుని సేమ్ ఆ స్టెప్స్ రిపీట్ చేసేస్తాం అనమాట. ఆల్రెడీ కొంచెం ప్రాక్టీస్ చేసాము, రిథమ్ ఏం మిస్ అవ్వకుండా టీవీలో చూసి చేస్తాం అనమాట. సో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో హస్బెండ్స్ అంతా గాగుల్స్ పెట్టుకున్నారు. సో గాగుల్స్ పెట్టుకొని ఇంకా మా పిల్లలు వదలట్లేదు, అందుకని వాళ్ళు ఎత్తుకుని మేము చేసేసాం అనమాట డ్యాన్స్. You can get some. పూజకి ఫస్ట్ రెడీ అయిపోయాం అన్నమాట. పంతులు గారు యాక్చువల్గా 10 కల్లా రావాల్సింది ఉంది, కానీ ఆయనకి ఏదో చిన్న ఫింగర్ ఏదో ఫ్రాక్చర్ అయితేను కొంచెం లేట్ అయిందన్నమాట. సో అందుకని 2 hours అలా లేట్ అయింది. బట్ స్టిల్ కరెక్ట్ టైంకి వచ్చి అన్నీ బాగానే మేనేజ్ చేస్తారనమాట పూజా విధానాలన్నీ. సో హ్యాపీ అనమాట. కొంచెం డిలే అయినా అన్నీ మంచిగా చేశారు పంతులు గారు. ఇదిగోండి నెక్స్ట్ రోజు కూడా అలా వీడియో సెషన్లో చేసామన్నమాట. మంచిగా పట్టు చీర, పట్టు పంచ వేసుకొని మా మమ్మీ డాడీ ఫోటో సెషన్కి వచ్చారు మా గార్డెన్లో.
ఇక్కడైతే చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్స్ అందరూ చాలా ఎంజాయ్ చేసాము. పూజారి రావడానికి కొంచెం టైం ఉందన్నమాట. సో ఫోటో సెషన్స్ లాగా అందరం కూర్చుని గ్యాదర్ అయ్యి అక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాం. అందరూ కొంచెం మెమరబుల్గా ఉంటాయిలే అనేసి. చూస్తున్నారు కదా మా మామయ్య గారు అత్తయ్య గారి ఫేస్లో ఎంత ఆనందం కనిపిస్తుందో. అత్తయ్య గారి శారీ అయితే హైలైట్ అయిపోయింది ఈరోజు. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఆ రోజు మా మామయ్య గారి బర్త్డే కూడాను. చెప్పాలంటే ఇట్స్ ప్లాటినం జూబ్లీ ఫంక్షన్, ఫస్ట్ పూర్తి అంటాం కదా, ప్లాటినం జూబ్లీ అనమాట. ఎందుకంటే మామయ్య గారు 71 years. సో అందుకనే ప్లాటినం జూబ్లీ అనమాట. ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా అయితే చేసేసుకున్నాము. చాలా మెమరబుల్గా అనిపించింది ఈవెంట్. 2 days చేసాము. సంగీత్, ఇది ఇంకా నెక్స్ట్ డే పూజ. ఇంకా అత్తయ్య గారు మామయ్య గారు అయితే ఇంకా వాక్ చేయమని ఎన్నిసార్లు అడిగినా కూడా పాపం అలాగే వాక్ చేశారు, చాలా ఓర్పుగా. అండ్ బిగ్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్ యాజ్ వెల్ అనమాట. ఇక్కడ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. చాలా అందరు నాకు హెల్ప్ చేశారు. ఇంకా యాజ్ లైక్ కజిన్స్ లానే ఇంకా అందరూ అనమాట. చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా డెకరేషన్ చేసేటప్పుడు కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా మేమందరం గ్యాదర్ అయ్యి అందరూ టుగెదర్ చేసాం అనమాట. ఇక్కడ పూజారి వచ్చేసారు, పూజారి గారు. సో ఇంకా ఆయన కావాల్సినవన్నీ మేము అక్కడ అన్నీ అరేంజ్ చేస్తున్నాం అనమాట, 1 by 1. సో ఇంక ఈ మీన్ వైల్ కొంతసేపు మావయ్య గారు అత్తయ్య కొంతసేపు అలా రెస్ట్ తీసుకుని కూర్చున్నారు. ఇంకా ఫ్లవర్స్ కావాలంటే నేను తీస్తున్నాను అక్కడ. పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది కదా అందరికీ. పూజ కూడా చాలా బాగా చేశారు. అసలు చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది మాకు. ఫస్ట్ మృత్యుంజయ హోమం అయితే చేసేసారు. ఇండియాలో ఇవన్నీ మిస్ అవుతూ ఉంటాం కదా, ఏమైనా పండుగలు ఉన్నా ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా అందరూ రిలేటివ్స్ అందరూ వస్తారు కదా. ఇల్లంతా కొంచెం హడావిడిగా ఉంటుంది కదా. సేమ్ ఇక్కడ కూడా రిలేటివ్స్ లానే ఇంకంతా ఫ్రెండ్స్ అనమాట. ఫ్రెండ్సే ఫ్యామిలీ మెంబర్స్. చూడండి ఎంత హడావిడిగా బాగా పండగలాగా జరిగిందనమాట. ఇంకా అర్హ అయితే తాతయ్య ఒడిలో కూర్చొని వెళ్ళిపోయి ఫాస్ట్గా ఎక్కడ పూజ మిస్ అయిపోద్దో అన్నట్టు ఏదో జరుగుతుంది అక్కడ అని వెళ్ళి కూర్చుంది. ఇక్కడ హోమం జరిగేటప్పుడు కొంచెం ఫైర్ అలారమ్స్ అయితే కొంచెం ఆఫ్ చేసాము, ఎందుకంటే కొంచెం స్మోక్ అది వస్తుంది కదా. సో అందుకనే అవైతే ఆఫ్ చేసేసాము.
शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः स्वाहा ओम ऐं श्रीं क्लीं क्लीं ग्लां ग्लौं गं गणपतये स्वाहा. ఇంకా అత్తయ్య గారు మావయ్య గారు అయితే ఇక్కడ ఫాస్టింగ్లో ఉన్నారనమాట. కొంచెం నీరసంగానే, నాకైతే నీరసంగానే కొంచెం అప్పటికే కొంచెం డల్ అయ్యారు. బట్ పూజలో అయితే నిమగ్నం అయిపోయారు ఇద్దరు. అంతా పూజ అయిపోయింది. ఆల్మోస్ట్ లైక్ 2.5 hours to 3 hours పట్టింది పూజ అన్నీ జరిగేసరికి. ఇంకా ఆయన ఆశీర్వాదం తీసుకొని అప్పటికే లైక్ ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. మాకు అరౌండ్ 2:30 అయిపోయినట్టుంది. ఇంకోటి చాలా హ్యాపీ, హౌస్ తీసుకున్నాక ఇదే ఫస్ట్ టైం మా అత్తయ్య గారు మావయ్య గారు రావడం ఇక్కడికి. సో మేము చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం. వాళ్ళ పూజ ఈ ఇంట్లో జరగడం అనేది మేము చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం అనమాట. అందులోనూ అత్తయ్య గారు మావయ్య గారు ఒప్పుకుని ఇక్కడ పూజ జరిపించుకోవడానికి ఒప్పుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అందరూ మా ఫ్రెండ్స్ అయితే ఇంకా మా అత్తయ్య గారు మావయ్య దగ్గర అంత బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. సో అంత హ్యాపీగా జరిగిపోయింది అన్నీ. అందరికీ ప్రసాదం అయితే ఇచ్చేసారు మావయ్య. ఇంకా పూజారి గారికి స్వయం పాకం ఇచ్చేసి మేము వెళ్ళిపోయారనమాట పూజారి గారు. అందరం గర్ల్స్ అందరూ కలిసి అందరం గ్రూప్ ఫోటో తీసుకుందాము అత్తయ్య గారు మావయ్య గారితో అనేసి ఇంకా అందరం కూర్చున్నామండి. అప్పటికే అందరూ అలసిపోయారు చూడండి, ఫేసెస్ అన్నీ ఎలా అయిపోయినాయో. సో ఇంకా కేక్ కటింగ్ ఈవెంట్ ఇంకా చాలా ఉంది ఫంక్షన్ అయితే. బట్ ఏంటంటే అందరూ అలసిపోయాం కాబట్టి కొంచెం లంచ్ చేసేసి తర్వాత అన్నీ స్టార్ట్ చేద్దాము అనేసి. సో ఇది కూడా లంచ్ అయితే బయట తెప్పించామన్నమాట. ప్రసాదాలు అవన్నీ ఇంట్లో మార్నింగ్ చేసేసాను నేను. సో పులిహోర, చక్కెర పొంగలి అండ్ పప్పు అనేది ఇంట్లో చేశాను మార్నింగ్. ఇంకా బిర్యానీ ఒకటి, పన్నీర్ అండ్ రోటీ, రస్మలై ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. ఇంకా మంచూరియా ఒకటి. ఇక్కడ కామన్గా ఇవే ఎక్కువ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. బిర్యానీ ఒకటి, పన్నీర్ ఇలాంటివన్నీ. సో ఫుడ్ మాత్రం చాలా యమ్మీగా ఉంది, అందరు బాగా ఇష్టపడ్డారు. ఈ హడావిడిలో ఐరార్హాని కొంచెం పట్టించుకోవడం కొంచెం మిస్ అయ్యాం అనమాట. వాళ్ళ లంచ్ ఆకలేసింది అప్పటికే వాళ్ళకి. ఏదో అందరూ పాపం ఫ్రెండ్స్ తినిపించడం అటు ఇటు అలా. ఇదిగోండి, ఇదైతే బర్త్డే కేక్, వన్ ఆఫ్ మా కొలీగ్ హోమ్ మేడ్ కేక్ అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా చేసిందండి. 2 tier కేక్ ఇది. చూడండి, లైక్ వెడ్డింగ్ కేక్ లానే ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్. సో నాకు వెడ్డింగ్ కేక్ లానే కావాలి అంటే తను కస్టమైజ్ చేసి నాకు ప్రిపేర్ చేసి ఇచ్చింది. చాలా బాగుంది. కేక్ కటింగ్ అది బయట అవుట్డోర్ పెట్టుకున్నాం అనమాట. సో అందుకని చిన్న డెకరేషన్ అయితే అక్కడ చేసాము. ఇంకా ఫ్రెండ్స్ అందరూ లంచ్ అయిపోయింది, కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే ఇప్పుడు వెల్కమ్ లాగా అనమాట కేక్ కటింగ్కి. ఇప్పుడు మామయ్య బర్త్డే అన్నీ ఉన్నాయి కాబట్టి కేక్ కటింగ్కి అక్కడి నుంచి వెల్కమ్ చెప్దామనేసి. సో కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసాం. కొన్ని రోజ్ పెటల్స్ తీసుకొని వెల్కమ్ చెప్దామని ప్లాన్ చేస్తున్నాం అనమాట. అక్కడ చూసారా హడావుడిగా జరుగుతుందంతా అక్కడ.
అందరు రెడీగా ఉన్నారు రోజ్ పెటల్స్తో, అందులో వైట్ రోజ్ పెటల్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫ్రెండ్స్. ఏదో చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ ఇలా అబ్రాడ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అలాగే అనిపిస్తుంది కదండి, ఫ్యామిలీని మిస్ అవుతాం. బట్ ఫ్రెండ్సే అన్నీ మనకి చిన్న చిన్న ఇలా ఎంజాయ్మెంట్స్, మెమరబుల్ డేస్ మేమే క్రియేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంకా మావయ్య గారు డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే వచ్చేసారు. ఇంకా ఈవినింగ్ అంతా ఫన్ ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది మాకు. మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి ఈ మంచి ఈవెంట్. పిల్లలు కూడా చాలా చాలా కోఆపరేట్ చేశారు. ఇదే గ్రాండ్ వెల్కమ్ అనమాట ఇంకా మా అత్తయ్య గారికి మామయ్య గారికి. సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు చూస్తున్నారు కదా పిల్లలు ఏం ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ వాళ్ళ తాతయ్యకి వెల్కమ్ చెప్పడానికి. ఫ్రెండ్స్ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారండి. అందరూ కనిపిస్తున్నారు కదా చూడండి, అందరి మొహంలో స్మైల్స్, ఆ వెలుగు, ఆ లైటింగ్ అంతా చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దాకా అన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఫినిష్ అయిన తర్వాత వాళ్ళకంటూ కొంచెం టైం ఉంటుంది కదండి, ఏదో కొద్ది టైం వాళ్ళు కొంచెం స్పెండ్ చేయాలి. సో ఇది న్యూ బిగినింగ్ అనుకోవచ్చు ఇప్పటి నుంచి. ఇంకా మళ్ళీ చెప్పాలంటే మా మావయ్య గారు అత్తయ్య గారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకోవచ్చు. బెస్ట్ కపుల్ ఇద్దరు మాత్రం. ఇక్కడైతే కొన్ని కేక్ కటింగ్కి పెట్టాము అండ్ దండలు మార్చుకోవడం. ఇక్కడ చూసారా చిన్న బొకే ఇచ్చింది మా పెద్ద పాప తాన్య అండ్ వాళ్ళ ఫ్రెండ్ జశ్వి అనమాట. వాళ్ళు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి ఏవో ఫ్లవర్స్ తీసుకుని బొకే అయితే ప్రిపేర్ చేసి ఇచ్చారు వాళ్ళ తాతయ్యకి. ఎంత చిన్నది ఇచ్చినా కూడా వాళ్ళు ఇలా మనవరాళ్ళు ఇస్తే ఇంకా ఫుల్ హ్యాపీ కదా. ఈ దండలు ఇక్కడ అసలు మాకు దొరకవండి ఆస్ట్రేలియాలో. సో చాలా అసలు ఈ దండలు ఎలా తీసుకోవాలి ఫేస్బుక్లో చూస్తూ ఉంటే ఒక ఆవిడ ఇండియా నుంచి తెప్పించారు. సో లక్కీగా ఆ దండలు మాకు రాసి పెట్టున్నాయి ఇక్కడ. కరెక్ట్ టైంకి అయితే తీసుకున్నాం వాటిని. ఫ్రెష్ ఫ్లవర్స్ దండలు అయితే పూజారి గారు తీసుకొచ్చారు. అప్పుడు మేము అనుకున్నాం ఫ్రెష్ ఫ్లవర్స్ లేవు అని ఒక వెళ్తే అయితే అనిపించింది. బట్ పూజారి గారు తీసుకొచ్చాక చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఇంకా దండలు అయితే మార్చుకుంటున్నారు. మళ్ళీ యాక్చువల్లీ మేము ఏమనుకున్నాం అంటే మళ్ళీ వాళ్ళ మ్యారేజ్ డేస్ మళ్ళీ గుర్తు చేద్దాము అన్న ఒక చిన్న థాట్ తోటి ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేశారనమాట. బట్ హోప్ఫుల్లీ వాళ్ళకి ఏదో చిన్నగా మెమరీస్ అయితే గుర్తొచ్చి ఉండొచ్చు అని ఒక అనుకుంటున్నాము. సో బ్యూటిఫుల్గా అనిపిస్తున్నారు కదా ఇద్దరు. మా అత్తయ్య గారు అయితే సిగ్గుపడుతున్నారు అక్కడ చూస్తున్నారు కదా.
దండలు కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి. వాళ్ళ శారీస్కి వాళ్ళ డ్రెస్కి తగ్గట్టు చాలా బాగున్నాయి. కేక్ కూడా చూడండి చాలా బాగుంది కదా. ఆగస్ట్ 25th మావి గారి బర్త్డే అనమాట. 4th సారీ. ఇద్దరు ఇలాగే హ్యాపీగా ఉండాలి, మేము కూడా హ్యాపీగా ఉంటాం అప్పుడు కదా. ఇదిగోండి ఇక్కడైతే రోజ్ ఫ్లవర్స్ అయితే ఏదో వెస్ట్రన్గా ప్రపోజ్ చేద్దాం అనేసి తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఫస్ట్ చూసారా మా మావయ్య గారు ఎంత రొమాంటిక్గా ప్రపోజ్ చేశారో మా అత్తయ్య గారికి. అత్తయ్య గారిని ప్రపోజ్ చేయమన్నా చేయలేకపోయారు, సిగ్గొచ్చేసింది. నో 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 అన్నారు అనమాట. ఇక్కడ మామూలుగా ఇచ్చేశారు. మా మామయ్య గారికి తాన్యా అంటే ప్రాణం. అసలు ఎక్కడున్న ఫోటోలో మాత్రం తాన్యా ఉండాలి. ఇక్కడ ఒక చిన్న గిఫ్ట్ అయితే ఫ్రెండ్స్ అందరూ కలిసి అత్తయ్య గారికి మామయ్య గారికి ప్రజెంట్ చేశారు. సో ఓపెన్ చేస్తున్నారు. వాచెస్ అయితే ఇచ్చారనమాట. సో ఒకరికొకరు మార్చుకుంటారు ఇక్కడ అన్నమాట వాచెస్. ఎంత ఇబ్బంది పెట్టేసామంటే అత్తయ్య గారిని మావయ్య గారిని, ఇది చేయండి, ఇది చేయండి, అది చేయండి, మీరు ఇలా పెట్టండి, అలా పెట్టండి, ఎలా నుంచోండి, అలా నుంచోండి అని ఎన్ని ఫోజులు చెప్పి చాలా ఇబ్బంది పెట్టాం. అయినా సరే చాలా ఓర్పుగా ఏది చెప్తే అది చేశారనమాట ఇద్దరు. ఇప్పుడు మావయ్య గారికి వాచ్ పెడతారు అత్తయ్య. అప్పటికి ఈవినింగ్ అయిపోయింది, మెల్లిగా లైక్ 4:35 అయిపోయినట్టుంది అరౌండ్. ఇంకా దీని తర్వాత గేమ్స్ అయితే ప్లాన్ చేసాము. ఆ గేమ్స్ కూడా ఎలా అంటే సమ్ లైక్ మ్యారేజ్ గేమ్స్ లాగా చూసారా. ఇక్కడైతే ఫుల్ ఫన్, ఈ గేమ్ అయితే ఫుల్ ఫన్ అనిపించింది. రింగ్స్ తీయడం బిందెలో, ఇంట్లో ఒక చిన్న బిందె ఉంటే సో ఆ బిందెలతో ప్లాన్ చేసాము. గెస్ చేయగలరా ఎవరు తీస్తారు అనేది రింగ్ ఇక్కడ. చాలా ఎక్సైటెడ్గా అనిపించింది ఇదైతే, ఎవరు తీస్తారా అనేసి.
చూసారా, అత్తయ్య గారే తీస్తారు. ఆబ్వియస్లీ వైఫ్స్ డామినేటింగ్ ఎక్కువ కదా. మీరేమంటారు? మా ఫ్రెండ్స్ అయితే దాచి పెట్టారో లేదో అన్నట్టు వేసారు రింగ్స్ అందులో. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఈ గేమ్ని. మా అర్హ అయితే అందులో కొన్ని పెటల్స్ వేసి కలుపుతూ ఉంది. ఈసారి ఎవరు తీస్తారో చూద్దాం కదా. అసలు రింగే వేయలేదు అనమాట ఫ్రెండ్స్ అందులో. ఈసారి మావయ్య గారు తీశారు. పిల్లల చేత కూడా ఆడించాము. యాక్చువల్లీ అందరూ కపుల్స్ కూడా ఆడేసామన్నమాట. ఇదే సేమ్ గేమ్. మళ్ళీ పిల్లలు కూడా ఆడేశారు కాసేపు. బాగా ఎంజాయ్ చేశారు ఈ గేమ్ అయితే ఫుల్గా. తాన్యా, జస్వి, జోవి, సరే పిల్లలు కూడా బాగా అలసిపోయారండి పొద్దునుంచి ఆడేసి ఫుల్గా. ఇంకో గేమ్ ఇది. ఫ్లవర్స్ని జస్ట్ అలా చుట్టేసి బాల్ లాగా ఇలాంటి గేమ్స్ అయితే కొన్ని ఆడేసామండి. ఇట్లా బాల్ క్యాచింగ్ గేమ్స్ మావయ్య గారు అత్తయ్య గారు కూడా ఆడారు. ఇంకా ఇంకేవో కొన్ని గేమ్స్ కూడా ఆడామండి చిన్న చిన్నవి. అప్పటికే చాలా అలసిపోయారు అందరూ. ఇంకా 2 days కదా, ఏంటి ఫుల్గా అలసిపోయామన్నమాట. ముందు రోజేమో ఇంకా సంగీత్ అనేసి అన్ని డాన్సెస్, ఫుడ్ అన్నీ తయంతో మెహందీ వేసుకోవడం అలాగా 1 అయిపోయింది, 12:31. సో నెక్స్ట్ డే కూడా ఎర్లీ మార్నింగ్ లేగడం అందరం ఇట్లా అలసిపోయాం అన్నమాట. గేమ్స్ అయిపోయాక అందరూ టైర్డ్ అయిపోతాం కదా, ఇంకా చిన్నగా కేక్ అయితే అందరికీ సర్వ్ చేసి ఇచ్చేసాము కొంచెం ఎనర్జీ కోసం. ఇంకా అందరూ రిలాక్స్ అయిపోయారు. కూర్చుని కొంతసేపు కబుర్లు చెప్పుకోవడం. పిల్లలు అయితే అలసిపోయి పడుకున్నారు కొంతమంది. ఇంకా అందరు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అన్నమాట. ఒకళ్ళు కట్ చేయడం, ఒకళ్ళు సర్వ్ చేయడం, హడావిడైతే బాగుంది 2 days. చాలా చాలా హ్యాపీగా జరిగిపోయింది. ఈవెంట్ అయితే చాలా హ్యాపీగా అయిపోయింది అన్నమాట ఆ రోజంతా. సో ఫైనల్గా ఇంకంతా ప్యాకప్ చెప్పేసుకొని అందరూ వెళ్ళిపోయారు స్లోగా. కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారండి నాకు హెల్ప్ చేయడానికి. చూసారా, కొన్ని ఫోజులు అయితే పెట్టించాం సంగీత్ రోజు. ఎంత క్యూట్గా ఉన్నారో కదా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.